యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా వాక్య ధ్యానము. దేవునికి పక్షపాతము లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనిషి యూదుడని లేదా ఒక మనిషి క్రైస్తవుడనని మరి ఒక వ్యక్తి దేవుని ప్రజల్లో వాడనని చెప్పుకుంటున్నాడని దేవుడు అతన్ని చూచి చూడనట్టు ఊరుకోడు. నిజానికి అలాంటి మనిషికి సత్యం తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సత్యానికి అతడు లోబడకపోతే అతని తీర్పు మరింత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఈ రోజు వాక్యాన్ని బట్టి మనము వాక్యం విని ఆ ప్రకారము చేస్తే ధన్యులుగా ఎంచబడతాము. మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును విని ఆ ప్రకారము చేయుచు బండ మీద కట్టిన ఇల్లును పోలిన వారమై ఉండునట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.